హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నేను 1 కప్పు కరివేపాకు తీసుకున్నాను. దీన్ని ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇక్కడ కొంచెం చింతపండు తీసుకున్నానండి. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి. అలాగే ఇక్కడ 3 గార్లిక్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఎండుమిర్చి 10 వరకు తీసుకున్నానండి. మీకు స్పైసీనెస్ కావాలంటే 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకోవచ్చు. ముందుగా ఈ కరివేపాకు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఇక్కడ స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత కరివేపాకును మొత్తం అందులో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా చూపించిన పప్పులన్నీ ఇందులో వేసేసుకుని లైట్గా వేయించుకోవాలండి. మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మిరియాలు, చింతపండు, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను. మెంతులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని ద్వారగా వేయించుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. పొడి వెయిట్ లాస్కి, బ్లడ్ షుగర్కి, హెయిర్ లాస్కి చాలా మంచిదండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇలా స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.